హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మన స్టూడియోలో అయితే ఉన్నారు డీజీ లోన్స్కి సంబంధించి బిజినెస్ లోన్ హెడ్ అయితే ఉన్నారు మేనేజర్. సో శ్రీ ఉపేందర్ గారితో అయితే మాట్లాడి తెలుసుకుందాము. సో అసలు బిజినెస్ లోన్లో ఏ కేటగిరీ పీపుల్ తీసుకోవచ్చు, అసలు బిజినెస్ లోన్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం డాక్యుమెంట్స్ తీసుకుంటే వాళ్ళు మనం సబ్మిట్ చేస్తే మనకు లోన్ అన్నది వస్తుంది. సో వీటి గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందిస్తాను. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎందుకంటే బాగా మాట్లాడుతున్నాను మీతో. ఓకే. సో ఉపేంద్ర గారు, మీరు ఇక్కడ డీజీ లోన్స్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? మేడం నేను ఇక్కడ డీజీ లోన్స్లో వర్క్ చేయబట్టి ఆల్మోస్ట్ ఆల్ 8 years అవుతుంది. 8 ఇయర్స్? ఎస్. 8 ఇయర్స్ నుంచి అంటున్నారు. అసలు చాలామంది ఎంప్లాయీస్ ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ ఒక దగ్గర వర్క్ చేసి ఇంకా వేరే గ్రోత్ కోసం శాలరీ పరంగా వేరే వేరే కంపెనీస్ జాయిన్ అవుతూ ఉంటారు. అవును. సో మరి మీరేంటి ఇక్కడే స్టిక్ ఆన్ అయ్యి 8 ఇయర్స్ నుంచి అంటున్నారు? 1-2 ఇయర్స్ కదా, 8 ఇయర్స్ అంటే మాటలా అసలు? అంటే ఆల్మోస్ట్ 8 years చేయడానికి దీనికి ఒక రీజన్ ఏంటంటే మనకున్న కంఫర్ట్ లెవెల్స్ మా ఎండి వాళ్ళతోటి ఫస్ట్ థింగ్ ఆ బాండింగ్ అలా ఏర్పడిపోయింది. ఓకే. సో బయటికి వెళ్దామన్న ఒక ఆలోచన రాదు మనకి. సో అందుకని ఇక్కడ స్టిక్ అయిపోయాం అలా. సో కొలీగ్స్ కొలీగ్స్తో అంతా అలవాటైపోయింది. అన్నీ అలవాటైపోయాయి. ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్తే మళ్ళీ సేమ్ వర్క్ ఉండదు కదా? సేమ్ వర్క్ ఉంటుంది కానీ ఈ ఫ్రీడమ్ అనేది, ఈ కంఫర్ట్నెస్ అనేది మళ్ళీ మిస్ అయిపోతాం మనం. ఎస్. మా మెయిన్ పాయింట్ ఇదైతే. ప్రతి ఒక్కరు ఎంప్లాయీని ఇది గుర్తుపెట్టుకోవాలండి. అసలు చాలా మంది ఒక 1 year 2 years చేస్తారు, మళ్ళీ డిఫరెంట్ ఆర్గనైజేషన్, మళ్ళీ కొత్తగా వర్క్, కొత్త కొత్త పీపుల్, మళ్ళీ వాళ్ళతో మింగిల్ అవ్వడం కష్టం. జాబ్ పరంగా మళ్ళీ టార్గెట్స్ కొన్ని ఉంటాయి ఒక్కొక్క ఆర్గనైజేషన్ పరంగా, వర్క్ సేమ్ ఉన్నా కూడా. అవునండి. బట్ ఇక్కడ మీకు బాగా అలవాటైపోయి చక్కగా ఉంది. అవును, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం ఉంటాం. అవును. అసలు మీరు ఇక్కడ డిజిటల్స్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ డే 1 ఎలా ఉంది, డే 1తో పోల్చుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? నేను వచ్చిన డే 1 రోజు పోల్చుకుంటే అంటే ఏందబ్బా చాలామంది జనాలు ఉన్నారు, ఎవరిని చూసినా అటు ఇటు పరిగెత్తుతున్నారు, అది అంటున్నారు ఇది అంటున్నారు, అంటే ఒక కన్ఫ్యూజన్ ఉండేది. అంటే సిట్టింగ్ కూడా డిఫరెంట్ ఫ్లోర్స్, ఈ బిల్డింగ్ మొత్తం చాలా ఫ్లోర్స్ ఉంటాయి మా యాక్చువల్ చెప్పాలంటే. ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో నేనే చూసి ఫస్ట్లో షాక్ అయ్యాను. అంటే హైదరాబాద్లో టాప్ మోస్ట్ డిఎస్ఏ అనేది మన స్టార్ పవర్స్ ఒకటే అండి యాక్చువల్ చెప్పాలంటే. సో ఇలా మెయింటైన్ చేసేది కూడా ఓన్లీ స్టార్ పవర్స్ ఒకటే. ఇన్ని ఫ్లోర్స్ కానివ్వండి, ఇంతమంది ఎంప్లాయీస్ కానివ్వండి, మన స్టార్ పవర్స్ ఒకటి మెయింటైన్ చేయగలుగుతుంది హైదరాబాద్లో. అంటే సౌత్లో మనం చాలా ఎవర్ గ్రీన్ అంటే మనం ఇక్కడ చెప్పాలనుకుంటే. సో స్టార్టింగ్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు అర్థం కాకపోయేది, ఇప్పుడు తర్వాత స్లోగా మింగిల్ అయిపోయాం అందరితోటి. ఫస్ట్ మీ రోల్ ఏంటండి ఇక్కడ డీజీ లోన్స్లో జాయిన్ అయినప్పుడు? ఇక్కడ నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో జాయిన్ అయింది, నన్ను ఇక్కడికి రిఫర్ చేసింది యాక్చువల్గా శ్యామ్ గారు అండి, వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈ కంపెనీలో. సో ఇక్కడికి వచ్చాక నాకు ఒక హెచ్డిఎఫ్సి రోల్ ఇచ్చారు నాకు. సో పర్టికులర్గా బిజినెస్ లోన్స్లో 40 బ్యాంకులు ఉంటాయండి, బ్యాంకులు కానివ్వండి, ఎన్బిఎఫ్సీలు కానివ్వండి, ఒక మొత్తం 40 ఉంటాయి. సో నా వర్క్ తెలుసుకోవడానికి ఫస్ట్ హెచ్డిఎఫ్సి ఒకటి హ్యాండిల్ చేయండి అని చెప్పి ఇచ్చారు. నాకు అప్పుడు శాలరీ ఆల్మోస్ట్ ఆల్ 25,000 ఏమో ఇచ్చారు. నేను అప్పుడు ఏం చేశాను, హెచ్డిఎఫ్సిని హ్యాండిల్ చేసుకుంటూ ఆ బిజినెస్ చాలా డౌన్ అంటే కొంచెం తక్కువ ఉండేది, దాన్ని గ్రో చేయడం నా వర్క్ని, నా టాలెంట్ని చూసి నాకు ఒక 25 మెంబర్స్ని టీంని ఇచ్చి మొత్తం అన్ని బ్యాంక్స్లో హ్యాండిల్ చేసుకోమని ఒక మేనేజర్గా రిక్రూట్ చేశారు నన్ను. అది ఒక 6 months తర్వాతనే మళ్ళీ. అంటే వచ్చిన 6 monthsలోనే నేను మన టాలెంట్ ఏందో చూపించాం వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళు గుర్తించి బిజినెస్ మ్యాన్ అయిపోయాను. ఓకే. సో అలా అలా మెల్లగా మీ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది. 6 months తర్వాత ఇంకా మీరు చక్రం తిప్పారు అయితే మేనేజర్గా. ఓకే. సో మీ రోల్ అయితే బిజినెస్ లోన్కి సంబంధించి మీరు డీల్ చేస్తుంటారు, అది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్స్తో. హెచ్డిఎఫ్సితో అంటే నేను స్టార్టింగ్లో హెచ్డిఎఫ్సి చూసుకునేవాడిని, ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం 40 బ్యాంకులు మొత్తం హ్యాండిల్ చేస్తాను. నా కింద ఇప్పుడు 40 మంది టీం ఉన్నారు. 40 బ్యాంకులు హ్యాండిల్ చేస్తాను. చూసారా, మామూలు కాదు అయితే మీరు. ఓకే. సో నాకు ఇప్పుడు బిజినెస్ లోన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయండి. మన వ్యూవర్స్ కూడా కొంతమంది కమెంట్ రూపంలో అయితే తెలిపారు. సో అవే డౌట్స్ నేనైతే అడిగేస్తున్నాను. సో వ్యూవర్స్ జాగ్రత్తగా వినండి. సో ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాగే నేను వాళ్ళని అడిగేస్తాను క్వశ్చన్స్ అన్నీ. ఓకే. సో బిజినెస్ లోన్ అన్నది మీరు ఏ కేటగిరీ పీపుల్ వాళ్ళకి ఇస్తారండి? లైక్ ఇప్పుడు సాలరీడ్ పీపుల్కి ఇస్తారా మీరు, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా లైక్ ఆటో డ్రైవర్స్ అని చెప్పి, లేదంటే కార్స్ ఓన్గా స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు ఓలా ఊబర్ ఇలా మనకి బాగా ర్యాపిడో తెలిసిందే కదా, సో అలా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమేనా, లేకపోతే ఎలా ఇస్తారండి అసలు?
దీంట్లో వచ్చేసి 2 సెగ్మెంట్స్ మేడం. మ్మ్. ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఒకటి సాలరీడ్. సాలరీడ్ వాళ్ళంటే ఓన్లీ శాలరీ కోసం వర్క్ చేసే వాళ్ళకి మనం పర్సనల్ లోన్స్ ఇవ్వగలుగుతాం. ఓకే. అండ్ అన్సెక్యూర్డ్ అనేది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది బిజినెస్ లోన్. ఒక వ్యక్తి బిజినెస్ పెట్టుకొని ఉన్నవారికి మనం చేయగలుగుతాం బిజినెస్ లోన్ అనేది. సో ఈ బిజినెస్ లోన్ అనేది ఎలా చేయగలుగుతాం మనం? ఒక మనిషి తనంతట తాను ఒక ఓన్ బిజినెస్ పెట్టుకున్నాడు. ఆ బిజినెస్ ఒకవేళ మనకి 2 years అయిపోయింది, 3 years అయిపోయింది పెట్టుకొని, దాని మీద మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఐటీ ఫైలింగ్ చేస్తుంటాడు. ఆ ఐటీ బేస్ చేసుకొని మనం లోన్స్ చేస్తుంటాము. ఓకే. బిజినెస్ లోన్ ఆ రకంగా చేస్తాం మనం యాక్చువల్గా. ఓకే. సో దీంట్లో పాయింట్స్ వచ్చేసి ఈ బిజినెస్ లోన్ చేయడానికి ఏమేమి చూస్తాం మనం యాక్చువల్గా. ఫస్ట్ తన వచ్చేసి సిబిల్ ఎలా ఉంది. మెయిన్ సిబిల్ దగ్గర చాలా మటుకు రిజెక్ట్స్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు పర్సనల్ లోన్ కానీ, బిజినెస్ లోన్ కానీ, ఇంకా ఏ లోన్ తీసుకున్నా సిబిల్ అన్నది మేజర్ అనేది సిబిల్ అండి. ఆ సిబిల్ లేకుండా లోన్ చేస్తామని చెప్పినా వేరే వాళ్ళు అది నమ్మవద్దు యాక్చువల్ చెప్పాలంటే, అది ఫాల్స్. సో సిబిల్ అనేది మనకి మినిమం 700 అబోవ్ ఉంటేనే మనకి లోన్ చేయడానికి వర్కౌట్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. 700 ప్లస్ ఉంటేనే, 700 మినిమం ఉంటేనే లోన్ ఇవ్వడానికి కుదురుతుంది. సో ఒక బిజినెస్ పర్సన్కి మనం లోన్ ఎలా చేయగలుగుతామంటే, అతను బిజినెస్ పెట్టి ఒక 3 years అయిపోయి తన ఐటీ రిటర్న్స్ చూసుకొని, తన బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూసుకొని, తన సిబిల్ బేస్ చేసుకొని, ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం లోన్ చేస్తాం యాక్చువల్గా. ఓకే. దానికి కావాల్సిన క్రైటీరియా మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు యాక్చువల్గా. ఏదైనా ఉంటే మనల్ని అప్రోచ్ అవుతే మనం 1-to-1 సజెషన్ చేయొచ్చు బిజినెస్ లోన్కి అయితే. ఓకే. సో బిజినెస్ లోన్ అన్నారు. ఇప్పుడు చాలామంది డాటర్స్ పెళ్లి చేయడానికి, లేదంటే ఎమర్జెన్సీ ఉంటుంది, సడన్లీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమవుతుందో చెప్పలేం కదా. సో అలాంటప్పుడు కూడా ఆ మనీని యూస్ చేసుకోవడానికి కుదురుతుందా? కుదురుతుంది, కానీ మనం తీసుకునే లోన్ అమౌంట్ ఏదైనా సరే బిజినెస్కి ఎక్స్పెండిచర్ అని చెప్పాలి. నేను నా కూతురికి పెళ్లి చేయడానికి ఒక 20 లక్షలు తీసుకుంటానని చెప్పేసి మనం లోన్కి అప్లై చేస్తే కనుక ఇవ్వరు. సో మన దగ్గరకు వస్తే, మన దగ్గర బెనిఫిట్ ఏంటంటే, మన దగ్గరకు వస్తే ఇప్పుడు ఆయన ఓపెన్గా చెప్తాడు, నాకు 20 లక్షలు రిక్వైర్మెంట్ ఉంది, నా కూతురు పెళ్ళి ఉంది, లేదా ఇంకో బిజినెస్లో పెట్టాలి, లేదా ఇంట్లో ప్రాబ్లం ఉంది, ఇది మనకు ఓపెన్గా చెప్తే మనం దాన్ని ఎలా చేయాలి, మన బ్యాంక్లో పుట్టప్ చేస్తే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఎలా రిప్లై ఇవ్వాలి మీరు, దాన్ని మొత్తం సెగ్రిగేట్ చేసి మనం లోన్ ఇప్పిస్తాం. నాకు తెలిసినంత వరకు డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు, ఓపెన్ గా ఉండాలి అని అంటారు. సో ఇప్పుడు లోన్లు ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా ఓపెన్ గా ఉంటే మనకి అంత మంచి సజెషన్ దేనికి బెస్ట్ అనేది కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు. ఓకే. సో ఇంకా అండి, మీరు చెప్తున్నారు బిజినెస్ లోను ఇలా రిక్వైర్మెంట్ ఇలా ఉంటేనే మేమే సజెషన్ చేస్తానన్నారు. అవునండి. వాళ్ళకి ఇన్ కేస్ ఎలా ఉంటుందంటే, ఇది చాలా మట్టుకి ఫ్రాడ్స్ అని చెప్పేసి, ఇప్పుడు బయట ఎలా ఉందంటే మార్కెట్, ఫైల్స్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు లాగిన్ చేసి వాళ్ళకి ప్రాసెస్ తెలియకుండా రిజెక్ట్ చేసి, ఇది మార్కెట్లో బాగా స్ప్రెడ్ అయింది చెప్పాలంటే. ఇష్టం వచ్చినట్లు ఫైల్ తీసుకుంటారు, ఇష్టం వచ్చినట్లు ఫైల్ లాగిన్స్ చేస్తారు, వాళ్ళకేం తెలియదు. సో ఒక గైడెన్స్ కావాలంటే మన ఆఫీస్కి వస్తే, మన ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. సో దాన్ని బట్టి మనం కస్టమర్ని వాళ్ళ ప్రొఫైల్ ఏంటో చూసి వాళ్ళకి గైడ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు బిజినెస్ లోన్ తీసుకోవాలంటే అసలు బేసిక్ డాక్యుమెంట్స్ ఏం అవసరం అండి? బేసిక్ డాక్యుమెంట్స్ అంటే దీంట్లో మనకి మేజర్ ఒక 3 పాయింట్లే మేడం. బిజినెస్లో పెద్ద డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఫస్ట్ థింగ్ వాళ్ళ సిబిల్ బాగుండాలి. అది వాళ్ళకి అర్థమైతే చాలు, నా సిబిల్ బాగుందా లేదా. అంటే సిబిల్ బాగుందా లేదా అని వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? నేను ఇంతకుముందు లోన్స్ తీసుకున్నాను, దాని రీపేమెంట్ బాగుందంటేనే మీరు లోన్లోకి రావాలి. లేదంటే కనుక మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను బౌన్సులు చేశాను, మళ్ళీ లోన్కి వెళ్తున్నాను, అవసరం ఉండని చెప్పేసి వాళ్ళు వచ్చినా కూడా లోన్ చేయలేము మనం. ఫస్ట్ థింగ్ సిబిల్ బాగుండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఐటీ రిటర్న్స్. వీళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఈ రెవెన్యూ గవర్నమెంట్ రూపంలో మనకి ట్యాక్స్ రూపంలో చూపిస్తారు ఐటీ రిటర్న్స్. దీన్ని బేస్ చేసుకుని మనం లోన్స్ చేస్తాం యాక్చువల్గా. సో 2 years ఐటీ రిటర్న్స్ ఉండాలి, 1 year స్టేట్మెంట్ అండ్ ఎగ్జిస్టింగ్ లోన్ డీటెయిల్స్. ఈ 4 మనకి కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక బిజినెస్ లోన్ చేయొచ్చు. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టు ఎవరైనా కూతురు పెళ్లి చేయాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో బిజినెస్ లోన్ అన్నది ఇలా చెప్పి తీసుకోవడానికి అయితే కుదరదు. అది మనం లోన్కి అప్లై చేసినప్పుడు బ్యాంకర్స్కి మాత్రం ఇలాంటివి చెప్పకూడదు. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే, ఇది అమౌంట్ తీసుకునేది ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ వచ్చేటట్లు బ్యాంకర్స్ ఆలోచిస్తారు, అంటే లోన్ ఇచ్చే వాళ్ళు ఆలోచిస్తారు. ఇది తీసుకెళ్ళి కూతురు పెళ్ళికి ఖర్చు పెడితే అది రిటర్న్స్ వచ్చేది కాదు. అది ఇప్పుడు చాలా మంది బిజినెస్ లోన్ అని చెప్పి వేరే దానికి కూడా యూజ్ చేస్తుండే, అంటే మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. మిస్యూజ్ చేసే ఛాన్సెస్ అంటే అది మనకు అర్థమై ఉండాలి. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నేను తీసుకొని ఏదైనా చేసుకోవచ్చు, లోన్కి అప్లై చేసేటప్పుడు మాత్రం అయితే పర్ఫెక్ట్గా ఆ లైన్లో వెళ్ళి కరెక్ట్గా చెప్పగలిగితేనే లోన్ అనేది మనం చేయగలుగుతాం.
లేకపోతే చేయలేము. ఓకే. అంటే కొంతమంది ఈ బిజినెస్ పెట్టాలనుకుంటారు. వెళ్ళి ఇంకొక షాపో ఏదోనా పర్చేస్ చేయడం చేస్తుంటారు. అవును. లేదంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే కూతురు పెళ్లి చేయాలని చెప్పి, లేదంటే హాస్పిటల్ ఎమర్జెన్సీ అని చెప్పి, సో ఇట్లా అవును. కూడా కట్టేస్తూ ఉంటారు. సో అప్పుడు కూడా కొన్ని రోజుల తర్వాత అయినా ప్రూఫ్ చూస్తారు కదా! అంటే అది ఇచ్చిన తర్వాత మనం ఇంకేం చేయలేము. ఓకే. అట్ వన్స్ వాళ్ళ అకౌంట్‌కి అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత హ్మ్. వాళ్ళ అమౌంట్ బిజినెస్ అనౌన్స్‌మెంట్ అని చెప్పి మనకు చెప్తారు. హ్మ్. కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసినా మనకు సంబంధం లేదు ఇంకా. అది మనకు అర్థం ఓకే. కాదు. సో మంత్లీ డ్యూ ఇంత అని కట్టేయాలి. అలా కట్టకపోతే మంత్లీ అప్పుడు ఈఎంఐ వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. మంత్లీ ఈఎంఐ అనేది మనం 36 మంత్స్ ఇస్తాము. హ్మ్. ఆ 36 మంత్స్‌లో వాళ్ళు రీపేమెంట్ వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేయాలి. ఓకే. అంటే ఈ అమౌంట్ తీసుకున్నాక వాళ్ళు ఎక్కడన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేసి రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి, హ్మ్. రిటర్న్స్ రాకపోతే ఈఎంఐ ప్రాబ్లమ్ అవుతది. అంటే కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ అని పెడుతూ ఉంటారు. అవును. ఇంకా వేరే ఇన్వెస్ట్‌మెంట్ లాగా ఇంకోటి పెడుతూ ఉంటారు. అవునండి. లోన్స్ తీసుకొని చాలామంది ఏం చేస్తారంటే హ్మ్. ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం, లేదా ఇంకెక్కడన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం హ్మ్. ఇలా చేస్తుంటారు. అక్కడ రిటర్న్స్ బాగుంటే ఈఎంఐ క్లియర్ అయిపోతుంది. హ్మ్. అంటే పెట్టిన దానికి వస్తుంటే క్లియర్ అయితుంటది. యెస్. పెట్టిన తర్వాత రాకపోతే ఈఎంఐలు ప్రాబ్లమ్ అవుతుంటాయి. హ్మ్. సో అలా దయచేసి నేనే ఒకటే సజెషన్ చేస్తున్నాను. నేను లోన్ అనేది తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీ సిబిల్ అనేది ఖరాబ్ చేసుకోవద్దు ఫస్ట్ థింగ్. ఇది ఒక్కదాని గురించి ఆలోచించుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా లోన్ రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా అండి, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారు. తను ఫారెన్‌లో ఉంటారు. ఓకే. సో తను బిజినెస్ ఏదైనా పెట్టాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు తనకి ఇండియా నుంచి లోన్ అన్నది తీసుకోవడానికి కుదురుతుందంటారా? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మేడం దీన్ని స్టార్టప్ బిజినెస్ అంటాం యాక్చువల్గా. స్టార్టప్ బిజినెస్. స్టార్టప్ బిజినెస్ వాళ్ళకి మనం బిజినెస్ లోన్ చేయలేము. హ్మ్. ఇప్పుడు ఎంఎస్ఎంఈ లోన్స్ అని చెప్పేసి పిఎం మోడీ గారు రిలీజ్ చేశారు 5 lakhs. హ్మ్. ఆ స్కీమ్ కింద వస్తుంది తప్ప మనం స్టార్టప్ బిజినెస్కి బిజినెస్ లోన్ చేయలేము. హ్మ్. అది ఫారెన్లో ఉన్న అతనే కాదు, ఇక్కడున్న వాళ్ళు కూడా హైదరాబాద్లో కానివ్వండి లేకపోతే ఏపీ తెలంగాణ మొత్తం పాన్ ఇండియాలో ఎక్కడున్నా కూడా స్టార్టప్ వాళ్ళకి మనం బిజినెస్ లోన్ చేయలేము. పోనీ వాళ్ళ పేరెంట్స్ పేరు మీదనో ఇట్లా తీసుకొని ఇండియాలో పేమెంట్ వాళ్ళు కడుతూ ఇట్లా తీసుకోవడానికి ఏమైనా కుదురుతుందా పాసిబిలిటీ? వాళ్ళ బ్రదర్ కానివ్వండి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళ సిస్టర్ కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళు ఎవరన్నా వెల్ సెటిల్డ్ బిజినెస్ పెట్టిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళ పేరు మీద లోన్ తీసుకొని ఓకే. వీళ్ళు ఇన్వెస్ట్ ఆల్రెడీ చేయడానికి. ఒక కంపెనీ నడిపి ఒక 3 or 5 ఇయర్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అట్లయితేనే మీరు ఇస్తారు. మనం బిజినెస్ లోన్ చేయాలంటే మినిమం 3 years ఎస్టాబ్లిష్ అయి ఉండాలి ఆ కంపెనీ. మ్మ్హ. అలా ఉంటే మనం బిజినెస్ లోన్ చేయగలుగుతాం. ఓకే. ఇది సో చాలా మంది బిజినెస్ లోన్ తీసుకొని కూడా కొన్ని పేమెంట్స్ చేయకుండా స్టెబిలిటీ ఉండదు. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది ఎగ్జాక్ట్లీ. కదండి. సో అప్పుడు చాలా మంది అయితే కట్టలేకపోయారు లోన్స్. అవును. మరి అలాంటప్పుడు మనం ఎలాంటి లైక్ స్టెప్స్ అలా తీసుకుంటే వీళ్ళు యాక్చువల్గా బాగుంటుంది. కోవిడ్ టైంలో మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే మ్మ్. మానిటోరియం అని చెప్పేసి ఇచ్చారనమాట. ఓకే. ఈ మానిటోరియం ఏంటంటే ఈ ఆ టైంలో మనం బయటికి వెళ్ళలేము, మనం జాబ్కి వెళ్ళలేము, ఎస్. మనకి రిటర్న్స్ కూడా రావట్లేదు. సో ఈ 3 months అనేది ఏం చేసిందంటే గవర్నమెంట్ మీరు మానిటోరియం అప్లై చేసుకోండి, ఈ 3 months మీరు కట్టపోయినా ఇబ్బంది లేదు, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీరు రీపేమెంట్ చేసుకోవచ్చు అనేది ఆ టైంలో కండిషన్ ఇచ్చింది యాక్చువల్గా. ఓకే. ఎందుకంటే అండి ఇప్పుడు లాస్ట్ టైంకే కరోనా చాలా మందిని ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. అవును. చనిపోయారు. ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, ఇంకా లోన్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశారు. అవునండి. మనీ జనరేట్ అవ్వక ఇలా అయ్యింది. సో అవును. మళ్ళీ ఇప్పుడు కరోనా అన్నది వస్తుందని అంటున్నారు ఒకవేళ చాలా మంది. ఒకవేళ వస్తే మరి అప్పుడు ఎలా ఉంటుంది ప్రికాషన్స్ మెజర్స్ అన్నది? సో ఏదైనా సరే గవర్నమెంట్ అనేది జాగ్రత్తలు తీసుకుంటుంది. మ్మ్. రేపన్నాన్న మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చినా కూడా మళ్ళీ మానిటోరియం అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఒక మనిషి బయటికి వెళ్ళి అప్పుడు మళ్ళీ 10 years సంపాదిస్తేనే పెరుగుద్ది. మనం రీపేమెంట్ చేయగలుగుతాం. మ్మ్. మనం బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మ్మ్. పేమెంట్ అనేది కష్టం. పేమెంట్ అనేది కష్టం. మ్మ్. సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇన్ కేస్ మ్మ్. గవర్నమెంట్ అయితే దానికి తగిన చర్యలు తీసుకుంటుంది. ఓకే. ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా వచ్చిందండి. కరోనా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో కరోనా సిచ్యువేషన్‌లో చాలామంది లోన్స్ తీసుకున్నారు కొంతమంది. సో కొంతమంది ఎక్స్‌పైర్ అయిపోయారు. ఎవరైతే లోన్ తీసుకున్న పర్సన్ ఉన్నారో అవును. సో ఎగ్జాంపుల్‌గా ఎక్స్‌పైర్ అయిపోయారు. సో అవును, అలాంటప్పుడు వాళ్ళ భార్యనో లేకపోతే వాళ్ళ పిల్లలో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌లో కట్టాల్సి వస్తదా? లేకపోతే లేదండి, ఏంటి? దీంట్లో ఎలా ఉంటుందంటే బిజినెస్ లోన్లో మనం లోన్ అమౌంట్ ఎంతైనా కానివ్వండి ఓన్లీ 3 years టర్మే ఇస్తాం. హ్మ్. ఈ 3 years టర్మ్లో లోన్ తీసుకున్నప్పుడే మనం ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్ పార్ట్ అనేది పెడతాం. ఓకే. ఈ ఇన్సూరెన్స్ పార్ట్ అనేది ఇన్ కేస్ లోన్లోకి పర్సన్తో పాటు వాళ్ళ వైఫ్ వచ్చారనుకోండి, హ్మ్. ఇద్దరిని పెడతాం యాక్చువల్గా. అప్లికెంట్ అండ్ కోప్లికెంట్ అంటాం వాళ్ళని. ఓకే. సో
అప్లికెంట్ మీద ఇన్సూరెన్స్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే బై డిఫాల్ట్ కోవిడే కాదు, యాక్సిడెంట్లో కానివ్వండి లేదా ఇంకేదైనా సంథింగ్ ఏదైనా అయిందనుకోండి, లోన్ ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. డెత్ సర్టిఫికేట్ పెట్టి మనం లోన్ క్లెయిమ్ చేయగలుగుతాం. ఇది అప్పుడు రిస్క్ ఉండదు, రిస్క్ ఏమి ఉండదు. అందుకే లోన్ అంటే తీసుకునేటప్పుడు కొంతమంది ఎలా అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయినా లేదంటే ఇద్దరు చనిపోయినా ఏదైనా సూసైడ్ కేసెస్ లో కూడా జరుగుతుంటాయి కదా ఇప్పుడు మనకు బయట. సో అప్పుడు పిల్లలే చేయాలన్నట్టు ఉంటుంది లేకపోతే లేదండి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే పర్సన్ లోన్ తీసుకున్నాక ఒకవేళ చనిపోయారు అనుకోండి, డెత్ సర్టిఫికేట్ పెట్టి లోన్ క్లోజ్ చేయడమే. దానికి వేరే ఆప్షన్ లేదు ఇంకా అన్సెక్యూర్డ్కి. ఓకే. ఎందుకంటే లోన్ డీల్లో ఎవరెవరు ఉన్నారని చూస్తాం మనం. యాక్చువల్ ఫస్ట్ థింగ్, ఇప్పుడు సపోజ్ నేనున్నా అండ్ మా వైఫ్ ఉన్నారు, ఇన్ కేస్ నాకేదన్నా అయింది, సో కోప్లికెంట్ మేడం ఉన్నారు, ఇన్సూరెన్స్ ఎవరి పేరు మీద తీసుకున్నామని చూస్తాం. నా పేరు మీద తీసుకున్నానా, కోప్లికెంట్ పేరు మీద తీసుకున్నామా. అంటే ఇప్పుడు ఇద్దరు పేర్ల మీద కూడా ఇన్సూరెన్సెస్ తీసుకుంటారా? ఇన్సూరెన్స్ అనేది యాక్చువల్గా లోన్కి వస్తుందండి. దాంతోపాటు ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి పెడతాం మనం. ఓకే. సో ఇప్పుడు నా పేరు మీద వచ్చింది అనుకోండి, లోన్ నేనే తీసుకుంటున్నా, నా పేరు మీద వచ్చింది, కోప్లికెంట్ మా వైఫ్ పెట్టాను. ఇన్ కేస్ నాకే రేపన్నా ఏదన్నా అయింది, డెత్ సర్టిఫికేట్ పెడితే లోన్ క్లోజ్ అవుతుంది. ఓకే. అది ఒకవేళ మిసెస్ పేరు మీద పెడతారు, మిసెస్ పేరు మీద ఉందనుకోండి, ఆ పర్సన్ ఏమైనా అయితే అప్పుడు ఇప్పుడున్న ఇన్ కేస్ ఆ పర్సన్ ఉన్నారు, నేను ఎక్స్పైర్ అయ్యాను, ఇన్ కేస్ ఆ పర్సన్కి లైవ్లో ఉన్నారు కాబట్టి ఈఎంఐ అయితే కంటిన్యూ కావాల్సిందే. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఎవరి పేరు మీద అయితే వస్తుందో వాళ్ళకి ప్రాబ్లం లేదు, రాని వాళ్ళకి ఉన్నారనుకోండి పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఇలా కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు అది వర్తిస్తుందా లేదా అని చెప్పి నేను. వర్తిస్తుందండి, అందరికీ వర్తిస్తుంది ఇదైతే. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు సివిల్ అన్నది ఎక్కువగా ఉండాలి, తక్కువ ఉండకూడదు అని అన్నారు మీరు. సో సివిల్ ఒక 700+ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆధార్ కార్డు లేదంటే పాన్ కార్డు తీసుకుందాము. సో ఆ రెండిట్లో కొంతమంది సివిల్ బాగుండి కూడా రావట్లేదంట లోన్స్ అన్నది. దానికి కారణం ఏంటండి అసలు? ఇక్కడ ఏంటంటే సిబిల్ బాగుండి లోన్స్ రాకపోవడానికి అనేది ఒకటే రీజన్ అండి. వాళ్ళు బిజినెస్ సెటప్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా గైడెన్స్ లేక, అంటే బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ చేయడం ప్రాపర్గా తెలియక, దానికి తగ్గట్టు ఐటీస్ పేమెంట్ కరెక్ట్ చేసుకోక, అవి తెలియక వాళ్ళకి లోన్స్ రావండి. గైడెన్స్ అనేది ఒక బిజినెస్ పెట్టినప్పుడు కరెక్ట్గా ప్రాపర్ సిఏని పెట్టుకొని గైడెన్స్ తీసుకుంటే తర్వాత ఫ్యూచర్లో లోన్స్ మనకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. అంటే వీళ్ళు క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నారు, రొటేషనల్గా అవుతుంది, కరెక్ట్గా కడుతున్నారు, అయినా కూడా మాకు సివిల్ స్కోర్ పెరగట్లేదు, ఇంకా పెరగదు అలా అని చెప్పి మాకు లోను రావట్లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు సిబిల్ స్కోర్ పెరగడం అంటే మనం పాన్ కార్డ్ ఇచ్చినప్పుడు ఏదైతే ఉంటుందో స్టాండర్డ్గా ఉంటుందండి సిబిల్. అంటే ఇప్పుడు ఆధార్ పాన్ కార్డులో ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ సో ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా ఆగుద్దా? అదేం ప్రాబ్లం లేదండి. మనకి ఏదున్నా కూడా ఒక మనిషికి ఒక జన్మేలాగా ఒక పాన్ కార్డ్ అలాగా ఇంకా. సో ఆ పాన్ కార్డు అనేది మిస్యూజ్ చేయకూడదు. ఒకవేళ అది ఇన్ కేస్ సిబిల్ బాగాలేదని చెప్పేసి ఆ పాన్ కార్డు పక్కకు పెట్టి ఇంకో కొత్త పాన్ కార్డు అప్లై చేసినా కూడా పాత పాన్ కార్డు మీదనే ట్రిగర్ అవుతుంది సెకండ్ పాన్ కార్డు కూడా. సో అది ఫ్రాడ్ అనమాట. లోన్కి వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయం మనం. లోన్కే కాదు, ఇంకేదైనా ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చాలా ఫ్రాడ్ కిందకి కేసు అవుతుంటుంది అది. ఓకే. ఇప్పుడు బయట కూడా చాలా కాంపిటీషన్ ఉంది బిజినెస్లో. ఇప్పుడు బిజినెస్ లోన్ మీరు ఎలా ఇస్తున్నారో అలాగే వేరే కంపెనీ వాళ్ళు కూడా మేము ఇట్లా బిజినెస్ లోన్ ఇస్తామంటున్నారు. మరి కస్టమర్స్ ఎందుకు ఇక్కడే అట్రాక్ట్ అయ్యి ఇక్కడే తీసుకుంటున్నారు డీజిల్ లోన్స్లో అసలు? అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ చెప్పాల్సింది వాట్ ఈస్ ద సీక్రెట్? ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్ ఎవరైతే మనకి సోర్స్ చేస్తుంటారో ఫైల్స్, వాళ్ళకి మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎక్కువ అండి. ఎక్కడ చూసినా మన మ్యాన్ పవర్ అనేది చాలా ఎక్కువ కనపడుతుంది, మిగతా వల్ల చాలా తక్కువ కనపడుతుంది. సో అది మన స్టార్ పవర్ డీజీకి ఎక్కువ ఫోకస్ అనేది దానివల్లనే ఇది అవుతుంది. ఓకే. సో మీరు ఓన్లీ తెలంగాణ స్టేట్ వరకే చూసుకుంటారా లేకపోతే పాన్ ఇండియా మొత్తము చూసుకుంటారా? నేను వచ్చేసి తెలంగాణ వరకు చూసుకుంటానండి నేను. మళ్ళీ ఏపీకి సపరేట్ మేనేజర్ ఉన్నారు. పాన్ ఇండియా మొత్తం శ్యామ్ గారు అని చెప్పేసి, శ్రీకాంత్ గారు అని చెప్పేసి ఇద్దరు డైరెక్టర్ ఉన్నారు. వాళ్ళు మొత్తం చూసుకుంటారు బిజినెస్ లోన్స్. నేను తెలంగాణకు సంబంధించింది మొత్తం నేను చూసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకరు అరుణాచల్ ప్రదేశ్ లేదంటే జమ్మూ కాశ్మీర్లోనే ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇలా లోన్స్ కావాలి, నేను చెప్తాను ఎగ్జాంపుల్గా. సో నేను ఫలానా వాళ్ళు ఇట్లా లోన్స్ ఇస్తున్నారు, బాగానే ఉంటుంది, సో సెక్యూర్డ్ అని నేను చెప్తాను. వాళ్ళకి అక్కడ వేరే వేరే అని అంటారు, బట్ నేను ఇక్కడ బాగుంటుంది అనడం వల్ల వాళ్ళ సజెషన్ మేరకు ఇట్లా చేద్దాం అనుకుంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి పాసిబుల్ అవుతుందా? ఇక్కడ నుంచి చేయలేమండి, మా బ్రాంచ్ ఆ లొకేషన్లో ఉంటుంది. ఓహో, ఎవ్రీ స్టేట్లో పాన్ ఇండియా మొత్తం పాన్ ఇండియా మొత్తంలో మన ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. అయితే అక్కడ మేనేజర్స్ కూడా ఉన్నారు.
అక్కడ రిఫర్ చేస్తాను మా పర్సన్ని. ఓకే. అక్కడి నుంచి కస్టమర్ కాల్ వెళ్తుంది, అక్కడి నుంచి పికప్ చేసుకొని క్లోజ్ చేస్తారు. సో అలా కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ ఉన్నాయి. పాన్ ఇండియాలో మనం ఎక్కడైనా లోన్స్ చేస్తాం. ఈ లొకేషన్ ఆ లొకేషన్ కాదు, ఎక్కడైనా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లోన్స్లోనే కొంచెం పేయబుల్ ఇట్లా కట్టలేక ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఇట్లా మాట్లాడి సో వాళ్ళకి ఎలా సిబిల్ పెంచుకోవచ్చు, సో తర్వాత ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగుండి కట్టగలుగుతారు. ఒక 3 months డ్యూ కట్టలేకపోయారనుకోండి, ఏ హెల్త్ ప్రాబ్లమో లేకపోతే ఇంట్లో ఏమైనా సమస్యల వల్ల కుదరలేదు వాళ్ళకి మనీ జనరేట్ అవ్వక, సో అలాంటప్పుడు వాళ్ళు ఆ 3 months పేమెంట్ని కొంచెం డిలే తర్వాత కట్టడానికి ఛాన్స్ ఉందా అంటే లైక్ పేయబుల్ కుదురుతుందా? అంటే ఇది ఎలా ఉంటుంది అంటే అండి, 3 months ఒకవేళ కట్టలేకపోతే నెక్స్ట్ లోన్కి అప్లికేబుల్ అంటే కాదు. చెక్ బౌన్స్ అవుతుంది, చెక్ బౌన్స్ అవుతుంది. అంటే లోన్ అన్నది ఇంకోటి ఏమైనా తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ అప్లికేబుల్ కాదు వాళ్ళు. ఎందుకంటే ఏ బ్యాంకర్ అయినా సరే ఈ లేటెస్ట్ 6 months ట్రాక్ చూస్తారు వాళ్ళది. ఇదే కట్టలేకపోతుండో మనం ఇస్తే మనం ఎక్కడ ఇబ్బంది పడతాము అని చెప్పేసి వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. సో వాళ్ళ లోన్కి అయితే అప్లికేబుల్ కాదు. లేటెస్ట్ 3 monthsలో బౌన్సెస్ కానివ్వండి, ఏమైనా డీబీటీస్ ఏమైనా డిఫాల్ట్స్ ఉంటే కనుక కష్టం లోన్ చేయడం వాళ్ళకి. ఓకే. సో సిబిల్లో కొంతమంది ప్రాబ్లం ఉన్నట్టున్నారు కదా, ఇప్పుడు ఫినాన్షియల్గా వాళ్ళు ఓకే స్టేబుల్, వాళ్ళు కట్టగలుగుతారు, బట్ సిబిల్లో కొంచెం ఇష్యూ ఉంది. మరి ఆ ఇష్యూ అన్నది ఇప్పుడు రీకరెక్ట్ చేసుకోవాలంటే ఎలాగా? మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తామంటే వాళ్ళ సిబిల్ తీస్తాం ఫస్ట్. అసలు సిబిల్లో ఏం ప్రాబ్లం ఉంది అంటే దీన్ని ఒక విధంగా చెప్పాలంటే రిపేర్. ఓకే. సిబిల్ని మనం రిపేర్ చేయగలుగుతాం. రిపేర్ అంటే వాళ్ళకి సజెషన్ ఇవ్వగలుగుతాం. సో వాళ్ళ సిబిల్లోకి వెళ్ళి మనం ఏం ప్రాబ్లం ఉంది అంటే మీరు ఈ టైంలో లోన్ తీసుకున్నారు, ఇట్లా 1 year పే చేయలేదు, దానికే మీ సిబిల్ మొత్తం పోయింది, దీనికి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, దాన్ని మనం సజెషన్ చేయగలుగుతాం. దానికి ఏదైనా కన్జ్యూమర్ లోన్స్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా సజెషన్ చేసి ఆ లోన్స్ తీసుకున్న తర్వాత అది వెనకకు పడిపోతుంది కాబట్టి కొంచెం సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ లోన్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని సెట్ చేయగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గరికి బిజినెస్ లోన్ కోసం అని చెప్పి ఒకరు వస్తారండి, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రెండ్ కోసమను చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇలాగా నేను మా పాపని వేరే యూఎస్కి పంపాలనుకుంటాను, ఒక స్టడీకి ఇంత ఖర్చు అవుతుందంట, నాకు ఎడ్యుకేషన్ సంబంధించి కొంత మనీ అయితే కావాలి, అది ఎలా అని చెప్పి కొంతమంది డిస్కస్ చేస్తారు. ఇప్పుడు నేనే వచ్చాను మీ దగ్గరికి బిజినెస్ లోన్ కావాలని చెప్పి, ఇలా మా ఫ్రెండ్ ఇలా అంటున్నారండి, మరి ఏమైనా ప్రాసెస్ ఏమైనా ఉందా, ఏమైనా ఛాన్స్ ఉందా ఇలా లోన్ అని అడుగుతారు, మరి అలాంటప్పుడు వాళ్ళు బిజినెస్ లోన్నే తీసుకోవచ్చా, ఎడ్యుకేషన్ పర్పస్కి యూస్ చేసుకోవడానికి ఎలా యూస్ చేసుకోవచ్చు? ఇక్కడ మనకు వచ్చేసి ఓన్లీ బిజినెస్ లోన్ కాదండి, మనం వాళ్ళకి అవకాశం ఉంటే పర్సనల్ లోను లేదా బిజినెస్ లోను లేదా ఇల్లు ఉంటే ఇల్లు తాకట్టు పెట్టుకొని దాన్ని మార్ట్గేజ్ లోన్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఎడ్యుకేషన్ లోను, వాళ్ళు ఎడ్యుకేషన్స్కి సంబంధించిన ప్రాపర్టీ దాని కొలెటరల్ పెట్టి ఎడ్యుకేషన్ లోన్ కూడా చేస్తాం. క్రెడిట్ కార్డ్స్ మన దగ్గర ఒకటే ప్రోడక్ట్ కాదు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక మనిషి మన దగ్గరకు వస్తే ఇది ఏ సెగ్మెంట్లో ఫిట్ అవుతుందో చూసి ఆ సెగ్మెంట్లో లోన్ చేస్తాం మనం. ఓకే. సో మీ దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ అయితే మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో బిజినెస్ లోన్ కోసమే కాకుండా సరే పర్సనల్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్ ఏది కావాలన్నా అన్ని మీరు చెప్పేస్తారు. అన్నీ మన దగ్గర ఉంటాయి. దానికి తగ్గట్టు వెల్ ఎడ్యుకేటెడ్ మేనేజర్స్, ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్స్ ఉన్నారు మన దగ్గర. ఫైల్ అనలైజ్ చేసి అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచో ఒక్కొక్క స్టేట్ నుంచో, ఇప్పుడు హైదరాబాదే తీసుకుందాం మనము, కొంతమంది హిందీ పీపుల్ ఉంటారు, ఇంగ్లీష్ క్యాండిడేట్స్ ఉంటారు మాట్లాడడానికి, సో ఇలా వేరియస్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ భాష అనేది నైస్గా కమ్యూనికేట్ అయిపోతుంది మేడం. ఎందుకంటే తెలుగు హిందీ అనేది కామన్ మేడం, ఇంగ్లీష్ చాలా మందికి వస్తుంది రాదు. హిందీ తెలుగు అయితే కామన్ కాబట్టి వచ్చే పర్సన్ కూడా హిందీ అనేది వస్తే ఈ 3 లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్లో మనం కవర్ చేస్తాం ఎవరు వచ్చినా కూడా. ఓకే. సో ఇంకేమండి, ఏ భాషతో కూడా పనిలేదు మనకి. సో చాలా చక్కగా అయితే ఎలాంటి డౌట్స్ ఉన్నా చెప్పేస్తున్నారు. ఉపేందర్ గారు, మీ దగ్గరికి ఇప్పుడు బిజినెస్ లోన్ పరంగా చాలా మంది వస్తూ ఉంటారు, కొంతమంది లోన్స్ రాకుండా రిజెక్ట్ అయిపోతూ ఉంటారు. అవునండి. అసలు ఆ ఇష్యూస్ ఏంటి, ఎందుకు రిజెక్ట్ అవుతారు? సో ఈ క్వశ్చన్ చాలా మందికి అయితే అడగమంటున్నారు, మరి అడిగేసని చెప్పాలి మీరు. అయితే ఇప్పుడు దీంట్లో మన దగ్గరికి వచ్చే లోన్స్కి సంబంధించిన వాళ్ళు ప్రాపర్గా సెక్రెటరీ చేసుకోకపోవడం. ఏంటా మిస్టేక్స్ అసలు? ఈ మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు బిజినెస్ పెడతారు కానీ ఐటీ ఫైలింగ్ చేయరు. ఐటీ ఫైలింగ్ ఎస్ మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. మీకు కూడా లోన్ కావాలంటే ఈ పాయింట్స్ వినండి. బిజినెస్ ఉంటుంది కానీ ఐటీ సరిగ్గా ఉండదు ప్రాపర్గా, సిఏ గైడెన్స్ ప్రాపర్గా ఉండదు వాళ్ళకి. ఇంకోటి బ్యాంక్ స్టేట్మెంట్లో అమౌంట్ అనేది వేసి తీస్తూ ఉంటే మనకి ట్రాన్సాక్షన్ అనేది కనపడుతుంటుంది. కొందరు ఏం చేస్తుంటారు, అమౌంట్ రాగానే 1 లక్ష రూపాయలు దాంట్లో వేసి పెడతారు, ఆ స్టేట్మెంట్ని వాళ్ళు యూటిలైజ్ చేయరు. వేయడం తీయడం డెబిట్స్ క్రెడిట్స్ ఉంటేనే మనకి ఒక బెనిఫిట్ లాగా కనపడుతుంది, ఆ ట్రాన్సాక్షన్స్ బాగవుతున్నాయి బిజినెస్ మీద, దాన్ని బేస్ చేసుకొని కూడా ఇస్తాం. సో అలాంటి అవగాహన లేక చాలా మట్టుకి లోన్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి.
ఓకే. సో నేనేమంటానంటే ఏదన్నా ఒక బిజినెస్ పెట్టినప్పుడు ప్రాపర్ వే పెట్టుకున్నప్పుడు ఒక సిఏ గైడ్ లైన్స్లో వెళ్తే చాలా బాగుంటుంది. ఫర్దర్గా మీకు ఎటువంటి లోన్స్ కావాలన్నా ఒక బిజినెస్లోనే కాదు, ఒక హోమ్లోనే కాదు, ఇంకే లోన్ అయినా సరే మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మేము మీ దగ్గరికి వస్తాం. చూసారు కదా. అది ఓకే. సో ఇంకొక డౌట్ కూడా ఉందండి నాకు. సో ఇక్కడ బిజినెస్ లోన్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు, బయట బ్యాంక్స్లో కూడా కొంతమంది బిజినెస్ లోన్స్ ఇస్తారంటారు. అవును. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంతమంది అక్కడ వేరే వాళ్ళు మేము 11% ఇస్తామంటారు, అవును. ఇంకొకరు లేదు మేము 5% ఇస్తామంటారు. అవును. ఇప్పుడు ఇంకొక బ్యాంక్ 1% అంటారు. సో ఇంట్రెస్ట్ పరంగా మన బ్యాంక్కి వాళ్ళ బ్యాంక్కి ఎట్లా ఉంటుంది? అంటే ఇక్కడ మన బ్యాంకు వాళ్ళ బ్యాంక్ అనేది ఏం లేదండి, అన్నీ సేమ్ బ్యాంక్స్. అన్ని కాకపోతే సేమ్ బ్యాంక్స్. మనం ఎవరికైతే గైడ్ చేస్తున్నామో పీపుల్ డిఫరెంట్. సో ఈ పీపుల్స్కి ఏంటంటే అంటే వాళ్ళు కొంతమందికి తీసుకున్న తెలిసి అమౌంట్ పరంగా అంటారా? అమౌంట్ పరంగా కాదు మేడం, ఇప్పుడు ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికైనా సేమ్ బ్యాంక్స్ అవి. సో మనం ఎవరైతే గైడ్ చేస్తున్నామో కస్టమర్కి, నేను రేటు ఇంత తక్కువ ఇప్పిస్తాను, లేదా నేను 14 ఇప్పిస్తాను, నేను 15 ఇప్పిస్తాను, 11 ఇప్పిస్తాను అని చెప్తున్నారో అదన్నీ కొంచెం ఫాల్స్ ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, జాగ్రత్తగా వినండి, ఫాల్స్ ఉంటాయంట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ టర్న్ ఓవర్ బేస్ చేసుకొని, వాళ్ళ బ్యాంకింగ్ బేస్ చేసుకొని, వాళ్ళ బిజినెస్ బేస్ చేసుకొని వాళ్ళకు వచ్చే లోన్ అమౌంట్ మీద ఒక ఫిక్స్డ్ అయి ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. ఓకే, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం వాళ్ళ ప్రొఫైల్ చూస్తేనే చెప్పగలుగుతాం. నైస్ అండి. సో నెక్స్ట్ ఇంకా కమింగ్ టు ద మీ పర్సనల్ లైఫ్, లైక్ ఆఫీస్ పరంగా చూసుకుంటే, సో మీకు లీవ్ ఇవన్నీ బాగుంటుందా ఇక్కడ? ఇక్కడ లీవ్స్ అనేది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది మేడం, ఏదైనా కంపెనీ తరపు నుంచి 30 డేస్లో మనం ఒక క్యాజువల్ లీవ్ పెట్టుకోవచ్చు ఎనీ ఎమర్జెన్సీ పర్పస్ కోసం. సండేస్ హాలిడేసే, ఫెస్టివల్స్కి హాలిడేసే, ఫెస్టివల్స్కి కూడా హాలిడేసే. సో ఫెస్టివల్స్ అంటే ఇంకా బాగుంటుంది అంటే చాలా ఆఫీసెస్లో ఎలా అంటే ఇది లోన్స్ క్లియర్ అవ్వలేదు కదా, వర్క్స్ చేస్తూ ఉంటారు ఆఫీస్కి వచ్చి, మరి ఇక్కడ అలా ఏమి ఉండదా? ఇక్కడ ఏది ఉన్నా కూడా ముందే ప్రిపేర్ అయిపోతారు. ఈ మంత్ వచ్చిందంటే ఈ మంత్లో ఫెస్టివల్స్ ఏమున్నాయి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు, సో అలా వర్క్ చేసేసుకుంటారు, ఇంకా చిల్ అయ్యడమే. అంతే. ఓకే. సో ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివి ఏమైనా చేస్తారా? కల్చరల్ యాక్టివిటీస్ అంటే మనకి ఇక్కడ పెద్ద ఫెస్టివల్స్ 2 ఉంటాయండి. ఏంటండి మన ఎండి గారిది బర్త్డే సెలబ్రేషన్ 2 days ఉంటుంది యాక్చువల్గా. అన్నదమ్ములది ఇద్దరిది 2 days అనమాట, డే బై డే. అదొక పెద్ద ఫెస్టివల్గా ఇది చేస్తాం మేము. అదొకటి, నెక్స్ట్ గణేష్ ఫెస్టివల్ ఒకటి బాగా సెలబ్రేట్ చేస్తాం ఆఫీస్లో. సో ఐ లైక్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడైతే సో ఎందుకు ఇక్కడ వర్క్ చేయడం, వెళ్ళండి బాగా చిల్లవండి అంటారైతే. అంతే. ఓకే, నైస్ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకైతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.